మరి జ్ఞానంలో కొత్త నువ్వు సర్వం సిద్ధిస్తుంది అనగానే నేను అన్ని ప్రయోగాలు చేశాను. అన్ని ప్రయోగాలకు పెర్ఫెక్ట్గా సిద్ధించుకున్న వ్యక్తిని. ఆర్థిక ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుందని చూశాను. ఫస్ట్ జీరోలో ఉన్నవాడిని ఈరోజు హీరోలాగా వచ్చి ₹1,00,00,000 సైట్ ఇచ్చానంటే అది జ్ఞానం ద్వారా నాకు సాధ్యం. జ్ఞానం ద్వారానే. మరి ఇది ఇంతమైన ఆర్థిక ప్రాబ్లం క్లియర్ చేసి కోటేశ్వరుడు స్థాయి చేసినట్టు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనం ఒక్కళ్ళనే పుచ్చుకోవడం ధర్మం కాదు, అది సమాజానికి అవ్వాలనే ఉద్దేశంతో నా నుంచి మరి పెరటి మాస్టర్ నుంచి నాకు వచ్చింది. ఆ సందేశం ఇచ్చిన తర్వాత నాకు ఆ సైటు నేను అవ్వలేదు, పత్రిజీ గారు నాకు ఇచ్చారు, నేను ఆయనకి ఇచ్చాను. అది మరి ఒక మాస్టర్, మీలో ఉన్న ఒక మాస్టర్, నాకు రామ్తా అన్నా తెలియదు, రామ్తా మాస్టర్ నేను ఎప్పుడు ఆ పుస్తకాలు కూడా చదవలేదు. మీలో ఒక మాస్టర్ వచ్చి ఇలా రామ్తా ఫెర్మెంట్ ఇక్కడ రాబోతుంది అనగానే నేను అన్నాను, ఎంత కాస్ట్లీ భూములు ఎవరిస్తారమ్మా ఇక్కడ ఫెర్మెంట్కి అని నేను అన్నాను. ఆ నోటుతో అన్న మాట వశిష్ఠ గౌతంలో నా నోటు ఉంటేనే నేను ఇస్తానని వచ్చింది మాట. అందుకని మరి ఇది మరి అద్భుతమైన కార్యక్రమం. మరి ఈ పిరమిడ్కి మరి ఫస్ట్ సారి మేము 24వ తారీఖున మరి బ్రహ్మర్షి అవతారం సందర్భంగా ఇది కూడా మాకు ఈ ఐడియా ఇవ్వడానికి కారణం కూడా మీ మాస్టర్ రంగారావు గారే కారణం. మాకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలన్నా ఆయన ఉద్దేశించి మాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం కాబట్టి మీరందరూ రండి, అన్ని రకాలుగా బాగుంటుంది అక్కడ ఫస్ట్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అక్కడ కవర్ చేస్తాం. మిమ్మల్ని ఆహ్వానిస్తానికి వచ్చాం. మరి అద్భుతమైన ఈ మన సొసైటీలో వచ్చిన మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తూ మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి మా కరీంనగర్ గారు కూడా ఒకసారి మాకు ఈ మధ్య సత్యనారాయణ గారికి ఒక అనుభవం జరిగిందని చెప్పలేదు మీకు. ఆయన కారులో ప్రయాణం చేస్తున్నారు, భూటాన్ వెళ్ళడానికి. ఆ రాత్రి ప్రయాణం ఎలా పొరపాటు జరిగిందో ఒక ఎలక్ట్రికల్ పోల్ గుద్దేశాడు. కారు సెంటర్లో ట్రాన్స్ఫారం కూడా కారు మీద అలా పడిపోయింది. ఆయనకి ఏమీ చిన్న దెబ్బ కూడా తగలలేదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు. కారులో చేసి బయటకు వచ్చాడు, కారు అంతా పూర్తిగా పాడైంది. కరెంట్ పోలు ట్రాన్స్ఫారం రెండో కూడా కారు మీద పడి ఉన్నాయి. ఆ ఫోటో చూస్తే మీకు అసలు ఏమయ్యే కారు తెచ్చినట్టుగా అనిపించింది. ఆయన ఏమీ కాలేదు. అదంతా కూడా ఆయనకి ఆ పత్రిక గారు అని చెప్పి ఆయన మరీ ఇంకా బాగా గట్టిగా దృఢంగా ఉన్నారు. ఇంకా సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. మిరాకిల్స్ చాలా జరిగింది నా జీవితంలో. ఇది అద్భుతమైన మిరాకిల్. ఇది మీకు చెప్పాలి కాబట్టి బయట వాళ్ళు కాదు, మన ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. నేను ఏ ఊరు వెళ్ళినా సరే నాకు ఆ ఊరి నుంచి వచ్చినప్పుడు బోరు కొట్టకుండా ఉండడానికి ఏంటంటే పత్రిజీ గారి క్యాసెట్లు ఎప్పుడు వింటా ఉంటాను అనమాట. ఆయన చెప్పినవి అన్నీ వింటాను. 2 గంటలు విన్నాను. జస్ట్ తెల్లారుజామున కారు టర్నింగ్లో జస్ట్ స్లిప్ అయిపోయి ఎలక్ట్రికల్ పోల్ గుద్దేశాను. ఆ ఈవినింగ్ నేను భూటాన్ వెళ్ళాలి. గుద్దేసిన సెకండ్లో పత్రిజీ గారు 2 అవర్స్ నేను అన్నాను. ఆయనకు కూడా 1998లో ఒక యాక్సిడెంట్ అయిందండి. ఆ క్యాసెట్లో విన్నాను నేను అంతకుముందు 1 అవర్ క్రితం. ఏవో పత్రిజీ గారు లాంటి వాళ్ళకి కారు యాక్సిడెంట్ అయిందా, ఆయన ఐక్యాన్ అయ్యారు అని చెప్పారన్నమాట. అన్న తర్వాత ఒక అరగంటలో జస్ట్ కన్ను రెప్ప దాంట్లో మేజర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ పోల్ పడిపోయింది. మరి అందులో ఉన్న ఆయిల్ పడిపోయింది. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వచ్చేసింది. పెట్రోల్ లీక్ అయిపోయింది. జస్ట్ నేను ఉన్న జస్ట్ వాసు గారి పక్కగా స్తంభం పడ్డాలి. నేను వెంటనే మిరాకిల్గా పత్రిజీగా గింటేసినట్టు అలా బయటకు వచ్చేసాను. కానీ చిన్న గీత కూడా పర్లేదు. కానీ ఆ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే 6 రోజులు పడుకుంటారు. మరి ఒక పిరమిడ్ మాస్టర్ పడుకోలేదు. మరి ఆ సాయంత్రం నేను భూటాన్ ప్రయాణం అయిపోయాను. థ్యాంక్ యూ పత్రిజీ గారు. సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు.
ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి పత్రిజీ గారు ఎప్పుడో 2009లోనే చెప్పారండి, భీమవరంలో ఒక మెగా పిరమిడ్ రాబోతుంది అని చెప్పేసి. ఆ సమయంలోనే ఎన్నో ప్రయత్నాలు చేశాం. సార్ చెప్పినట్టే మనం పని మొదలు పెడతాం కదండి, ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ పిరమిడ్ అనేది వచ్చి పిరమిడ్నే ఆగిపోయిందండి. ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాం. కానీ పిరమిడ్ రావట్లా. మాకంతా ఏంటంటే గందరగోళం, ఏంటి అన్ని చోట్ల పిరమిడ్లు వచ్చేస్తున్నాయి, మన భీమవరాన్ని ఎంతమంది ఉన్నాం. సార్ కూడా చెప్పారు మెగా పిరమిడ్ వస్తుందని. ఎందుకు రావట్లేదు, దాని గురించి ధ్యానం చేస్తూనే ఉన్నాం, దాని గురించి వెతుకుతూనే ఉన్నాం, దాని గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ అది రూపురేఖలు దాల్చడం లేదు. అయితే నేను మా మేడం ఇప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్నాం. మా మేడం కోరిక ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుని దాని మీద మనం సొంతంగా పిరమిడ్ కట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మేము కూడా సొంత ఇల్లు కట్టుకోవటానికి. కానీ ఆ ప్రయత్నం కూడా నెరవేరట్లేదు. మీకు ఎందుకు చెప్తున్నారంటే కార్యకారణ సంబంధాలు ఉంటాయి ప్రతిదానికి కూడా. అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అన్నీ ఉన్నాయి, కట్టుకునే శక్తి ఉంది, డబ్బు ఉంది, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇల్లు కట్టబోతున్నాం, దాని మీద పిరమిడ్ అనుకున్నది అసలే జరగట్లేదు. ఏంటని చెప్పేసి మా మేడం రోజు ఒకసారి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఖమ్మం కాస్మిక్ వ్యాలీ వెళ్ళారండి. కాస్మిక్ వ్యాలీ వెళ్తే అక్కడ అందరూ కూడా మా మేడం ఏం చేసింది, మా ఇంటి కోసం సంకల్పం పెట్టి దాని మీద పిరమిడ్ రావాలని సంకల్పం పెట్టినని అందరూ మెడిటేషన్లో కూర్చున్నారు. మెడిటేషన్లో కూర్చుంటే ఈలోగా ఆ పక్కన ఒక ఆవిడకి ఓ మాస్టర్ వాకన్ అయ్యారు, ఛానలింగ్ అయ్యారు. ఛానలింగ్ అయ్యి మాస్టర్ మాట్లాడుతున్నారు. మాస్టర్ మీరు ఎవరంటే నేను రామ్తా మాస్టర్ అని చెప్పారు. మరి ఏంటంటే మీరు వచ్చిన పర్పస్ ఏంటంటే, అమ్మ నువ్వు ఇల్లు కట్టుకుని ఇంటి మీద పిరమిడ్ కట్టుకోవాలని చూస్తున్నావు, కానీ నువ్వు వచ్చిన కార్యాచరణ నీ ఇంటి మీద పిరమిడ్ కట్టుకుంటా కాదు, భీమవరంలో ఒక మెగా పిరమిడ్ రాబోస్తుంది, గ్రౌండ్ పిరమిడ్, దాని మీద నువ్వు జన్మ తీసుకున్నావు అని చెప్పి రామ్తా మాస్టర్ చెప్పడం జరిగింది. అలాగే రామ్తా మాస్టర్ బుక్ చదివిన అందరికీ అర్థమవుతుంది. రామ్తా మాస్టర్ దగ్గర ఒక కట్టకం ఉంటుందండి, ఆ కట్టకంతో ఆ పిరమిడ్ డిజైన్ చేయడం జరిగింది అన్నీ చెప్పారు. వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత మా మేడం నేను కూడా మెడిటేషన్లో కూర్చున్నాం. ఏంటి ఎలా చెప్పారంటే, మెడిటేషన్లో కూర్చుంటే మళ్ళీ రామ్తా మాస్టర్ ఛానల్ అయ్యారండి. ఛానలింగ్ అయ్యి అది ఏ దిశలో వస్తుందో ఎక్కడ వస్తుందో కూడా ఆయనే, స్థలం కూడా పలానా చోట రెడీగా ఉంది అని ఆయనే చెప్పడం జరిగింది. మా మేడం నేను కూడా వారం రోజులు తెగ తిరిగామండి. ఆయన చెప్పిన గుర్తులన్నింటికి వెళ్తున్నాం, కానీ ఎక్కడా కూడా మాకు ఆయన చెప్పినటువంటి గుర్తులు కానీ ఉన్నాయి, కానీ అక్కడ ఎవరో స్థలం ఇచ్చేవాళ్ళు కనపడలేదు. అలా నెలనాళ్ళ తిరిగామండి. ఏంటి ఈయన చెప్పారు, మాకే డౌట్ వస్తుంది, ఇది నిజమా కాదా, ఇది కరెక్టేనా, మాస్టర్స్ వాగన్ అవ్వడం చెప్పడం కరెక్టేనా అని చెప్పి ఎన్నో మాకు కొంత నిరాశలు కూడా వస్తున్నాయి. ఏంటి ఇది కరెక్టా అని చెప్పేసి ఒక రోజున ఏం చేశానంటే, నేను నా బిజినెస్ పని మీద వెళ్ళిపోతే మా మేడం మా పాప వెళ్ళారు. అసలు ఏమైనా సరే అది ఏంటో ఈ రోజు మనం తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఎక్కడ ఉంది గుర్తులు చెప్పారు, అక్కడికి వెళ్తే తిరుగుతున్నారు వాళ్ళు, అక్కడ అటు ఇటు టచ్ ఆడుతున్నారు, ఇక్కడే టచ్ ఆడుతుంటే మరి ఏదైనా సరే కార్యకారణ సంబంధం ఇదేనండి. వాళ్ళు టచ్ ఆడుతుంటే మరి ఇప్పుడు మనకి సైట్ ఎవతాలు ఇచ్చారు, ఆ మహానుభావుడు ఆయన పొలంలో నుంచి పైన రోడ్డు మీదకి వస్తున్నాడండి. ఏమ్మా ఏంటి మీరు వెళ్తారా, ఏంటి ఇలా వచ్చారు ఏంటి అని అడిగితే, సార్ ఇలా ఇక్కడ ఏదో మాస్టర్ చెప్పారంటే ఇక్కడ ఏదో పిరమిడ్ వస్తుందంటే ఆయనకు కూడా నమ్మకం కలగలా. ఇదేంటమ్మా ఇక్కడ ఇంత కాస్ట్లీ భూములు, ఆయన ఇక్కడ ఏముంది, ఎవరిస్తారు, ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటే ఆయనకి తెలియదు, నేను ఇస్తానని ఆయనకి తెలియదు. అప్పటికి సరేనప్ప పని చేయండి, ఇదిగో మేము మా దెబ్బ మీద నేను చిన్న పిరమిడ్ కడుతున్నాను, అక్కడ మెడిటేషన్ చేస్తాను రండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళు 1 గంట ధ్యానం చేసిన తర్వాత ఎవరింటి వాళ్ళు వచ్చేసారు. అంటే చూడండి ఎలా ఉంటుంది చూడండి, ఆయన కూడా తెలియదు నేను ఇక్కడ సైట్ ఇస్తాను నేను చెప్పేసి. మరి ఆయన మేము ఎంతో ప్రయత్నం చేస్తాం, అక్కడ చేస్తుంటే ఆయనకి ఏమనిపించిందో, ఆయన ఫస్ట్ ఏమన్నారంటే ఒక 10 సెంట్లు ఇస్తున్నారు. ఆయన ఓ 10 సెంట్లు ఇస్తానమ్మా కట్టుకోండి అని చెప్పి మా మాస్టర్ సంస్థకి చెప్పారు. ఆయన మన ఆలోచన ఏంటి, మాస్టర్ ఏం చెప్పారు, మెగా పిరమిడ్ అని చెప్పారు. ఆయన 10 సెంట్లు ఎక్కడ సరిపోతుంది మనకి, అలాగే కాలయాపన చేస్తాను, ఇంకా అది ఇంకేం దొరుకుతుందో ఇంకెవరు వస్తారని చెప్పేసి. భీమవరంలో ఒక అపర కోటీశ్వరుడు అండి, ఆయన డాక్టర్, ఓ పెద్ద ఆయన క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తాడండి. ఆయన క్యాన్సర్ డాక్టర్ అండి. ఆయన దాని మీద రీసెర్చ్ చేస్తూ రీసెర్చ్ సెంటర్ పెట్టాడండి. ఆయనకి ఉంది అక్కడెక్కడ దగ్గరలో ఉంది. సరే ఈయన గోల్డ్ ఉంది కదా, ఈయన ఇస్తాడని చెప్పేసి ఇదే సత్యనారాయణ గారు నేను కొంతమంది మాస్టర్స్ ఇస్తే ఆయన మమ్మల్ని
ఆయన స్థలం ఏదో దుబ్బేటకు వచ్చారట్టుగా మాట్లాడి చెడాపేట మాట్లాడి బూతులు కూడా తిట్టాడండి ఆయన. మీ స్థలాలు దొబ్బడానికి వచ్చారు మీరు అని చెప్పేసి. ఆయన ఆల్రెడీ మన పత్రికతో 2009లో దవడ మీద దెబ్బ కూడా తిన్నాడండి ఆయన. చూడండి ఎలా కార్యకారణ అంటే ఆయన ఇంకా నాది 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 అని పట్టుకున్నాడు. అంత ఉన్నానే ఆయన లెక్కలేని అంత ఉందండి ఆయనకి, అపర కోటీశ్వరుడు. కానీ ఆయన ఇవ్వగలిగాడు ఆయన ఇవ్వలేదు. అప్పుడే ఈ సత్యనారాయణ గారు కోపం వచ్చి ఎందుకే అక్కడిక్కడ తిరుగుతారు, ఎందుకు నేను పదన్నాను 20 సెంట్లు ఇస్తానని చెప్పాడండి ఆయన. అయినా మాకు నచ్చలా, 20 సెంట్లు కూడా మేము ఒప్పుకోలే. చూసారా ఆఖరికి ఆయన ఎంత ఇచ్చాడండి? 60 సెంట్లు, 1,50,00,000 ఆయన ఇచ్చిన చోటు ఎలా ఉంటుంది. ఆయన ఒకటే మాట చెప్పండి, మేము ఇంకా తిరుగుతుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఎప్పటికైనా మీరు నా స్థలంలోనే మీరు పిరమిడ్ కడతారు వాగ్దానం చేసాడండి ఆయన. ఆఖరికి ఆ స్థలంలోకి వెళ్ళాం. మరి ఆ మహానుభావుడు 1,50,00,000 స్థలం ఇచ్చాడు. మరి భీమవరంలో మరి గొప్ప పిరమిడ్ అండి అది. రామ్తా మాస్టర్ ఏం చెప్పారంటే, ఇది ప్రపంచానికి ఆదర్శమైన పిరమిడ్, ఇది ఆసమస్య పిరమిడ్ కాదు, ఇది మహాశక్తివంతమైన పిరమిడ్. దీంట్లో ఎవరు 41 రోజు ధ్యానం చేసినా స్వస్థత పొందుతారు. తలపోటు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా నయం చేసుకుని వెళ్తారు. దీంట్లో ఇతర దేశాల నుంచి కూడా ఈ పిరమిడ్కి ధ్యానం చేయడానికి వస్తారు. అంతేకాకుండా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇమోర్టాలిటీని సంపాదించుకుంటారు. తెలుసండి ఇమోర్టాలిటీ ఏంటో తెలుసండి? అమరత్వము. అంటే వాళ్ళకి చావు ఉండదండి, అటువంటి సిద్ధిని పొందుతారని చెప్పేసి స్వయంగా రామ్తా మాస్టర్ చెప్పారు. మరి అటువంటి భీమవరంలో అటువంటి గొప్ప పిరమిడ్ రాబోతుంది. కాబట్టి నేను తొలి అడిగి చేసే మేము మన పత్రిసారి యొక్క అమృతోత్సవాన్ని మన జిల్లా అంతా కూడా ఒక కనుకొక భీమవరం కాదండి, మన పశ్చిమ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరూ కలిపి అక్కడ అద్భుతంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇది నాది అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సిందిగా మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. అలాగే మరి రేపు కోవాడ, భీమవరం పక్కనే కోవాడ చాలామందికి తెలిసే ఉంటుంది, దుర్గా మేడం గారు. మరి అక్కడ 3 రోజులు మౌన ధ్యానం నిర్వహిస్తున్నామండి. 21, 22, 23 తారీఖుల్లో. దానికి మన ఉనికిల సుబ్బారావు గారు మౌన ధ్యానం తెలుసు కదండి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందండి. మరి దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ ఉపయోగించుకోవాల్సిందాం. అలాగే మీరు మరి భీమవరం రావడం కోసం ఇక్కడ ప్రొద్దుటే తలుపు స్టేషన్లో 7 గంటలకు ట్రైన్ ఉందండి. దాన్ని ఎక్కితే చక్కగా మీరు టైంకి అందుకుంటారు. టిఫిను భోజన ఏర్పాట్లన్నీ కూడా అక్కడే. మరి మీ అందరూ కూడా దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చున్నాం. అలాగే కోవాడ రావడానికి 3 రోజులు కూడా అకామిడేషన్ కూడా ఉందండి అందరికీ. మరి మీరు ఎవరైనా రాదలుచుకుంటే మన రంగారావు గారు మరి పేర్లు ఉంటే పేర్లు ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. 3 రోజులు అక్కడే ఉండాలి. మీకు వీలు లేకపోతే ఏ రోజు గారు వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు కూడా మీ అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటుగా. ఇదంతా మన కార్యక్రమం అండి. థ్యాంక్ యూ.